హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు మంచి వీడియోతో వచ్చాను ముందుకి. ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ ఇది. దెబ్బ రొట్టె అండి. ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలకి ఇలాంటి అట్లు చేసి పెడితే వాళ్ళు మంచి బలంగా పెరుగుతారండి. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, ఎలాగో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా దిబ్బ రొట్టె అనేది ఇడ్లీ రుబ్బుతో చేస్తారండి. కానీ ఇది నేను బియ్యము పప్పు నానబెట్టి చేసిన రొట్టె అండి. ఇది ఆల్రెడీ మనకి దోశల రుబ్బు ఉంటుంది కదండి ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లోని. ఆ దోశల రుబ్బు మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం చిక్కగా అనేది రుబ్బుకున్నామంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇలా రుబ్బుకున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలోని మనం బెల్లం పొడి అనేది వేసుకోవాలండి. బెల్లం పొడి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఫ్లిప్ అనేది మిస్ అయింది నాది. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బెల్లం పొడి వేసుకోవాలండి. బెల్లం పొడి వేసుకొని కొంచెం కలుపుకోవాలండి బాగా. బెల్లం పొడి వేయడం వల్ల పిల్లలు కూడా బాగా తింటారండి. ఇది దిబ్బ రొట్టె, ఇది బెల్లం దిబ్బ రొట్టె అండి. చాలా మంచి హెల్తీ రెసిపీ ఇది. అండ్ అలాగే కోకోనట్ పౌడర్ అండి. ఇది డ్రై కోకోనట్ పౌడరు. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అసలు యాక్చువల్లీ అయితే పచ్చి కొబ్బరితోనే చెయ్యాలండి ఇది. దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేస్తే. పచ్చి కొబ్బరి కొంచెం తురుముకొని అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే నా దగ్గర పచ్చి కొబ్బరి లేక నేను డ్రై కోకోనట్ పౌడర్ యూజ్ చేశాను. మీ దగ్గర ఉంటే మీరు అదే వేసుకోండి, పచ్చి కొబ్బరి. రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ అనేది పైన లిడ్ అనేది పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలాగ పక్కన ఉంచేయాలండి. 15 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో. మనకి మొత్తం అంతా బెల్లం అంతా కరిగిపోయింది. సో పప్పు అనేది ఇలా ఉంది. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కళాయి అనేది పెట్టుకోవాలి, వెడల్పుటి పెట్టుకొని నేను గీ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది పిల్లలకి చేస్తున్నాం కాబట్టి నేను గీ వేసానండి. గీ వేస్తే పిల్లలకి ఇంకా మంచి బలం అండి. ఇది హెల్తీ రెసిపీ కాబట్టి కొంచెం హెల్తీగా ట్రై చేయాలి కాబట్టి నేను గీ వేసాను. మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. గీ కొంచెం మరిగిన వెంటనే ఇలాగ మనం రుబ్బు అనేది ఇలాగ గరిటెతో వేసుకోవాలండి. మీకు ఎంత సైజు కావాలంటే అన్ని గరిటెలు వేసుకోవచ్చు అండి. నేనైతే అలాగ 4 గరిటెలు అనేది వేసానండి. చూడండి మనకి నెయ్యి అంతా ఎలాగ పైకి తేలుతుందో. సో ఆ వచ్చినంత వరకు అలాగ 4 గరిటెలు వేసుకొని పైన ప్లేట్ అనేది పెట్టుకున్నానండి. ప్లేట్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి అట్టు అనేది మాడిపోతుంది, లోపల ఉడకదండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి లోపలంతా బాగా ఉడుకుతుంది, బయట క్రిస్పీగా ఉంటుంది. ఇలా 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వన్ సైడ్ కాల్చుకోవాలండి. అండ్ అలాగే ఇంకొక సైడ్ తిప్పుకొని అది కూడా 3 మినిట్స్ అలాగ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. రెండు వైపులు ఇలా చక్కగా కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ అలాగే అట్టు తీసేటప్పుడు కూడా చాలా స్లోగా తీయాలండి. స్లోగా తీస్తే మనకి కళాయికి అంటుకోకుండా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఒక ప్లేట్లో తీసుకోనాలండి. చూడండి ఎంత వేడివేడిగా ఉందో, పొగలు చూడండి ఎలా వస్తుందో. నెక్స్ట్ ఇంకొక అట్టు వేస్తున్నానండి. సేమేనండి. ఒక 3 స్పూన్స్ గీ అనేది వేసుకున్నాను. అలాగే రుబ్బు నేను ఇప్పుడు గరిటెతో కాకుండా డైరెక్ట్గా వేస్తానండి. మీరు కూడా అలా వేసుకోవచ్చు. మనకి ఎంత మందంగా కావాలంటే అంత మందంగా మనం ఇలా వేసుకోవచ్చు డైరెక్ట్గా. వేసుకొని చూడండి ఇది కూడా ఎంత బాగా కాలిందో. రెండు వైపులా తిప్పుకున్నానండి. కలర్ చూడండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చిందో, చాలా బాగుంది. లోపల కూడా మనకి సాఫ్ట్గా ఉంటుంది, బయట క్రిస్పీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఇలాగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి చట్నీ ఏమీ అక్కర్లేదండి. ఓన్లీ ఈ బెల్లం వేసాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 4 దోశలు తినే బదులు ఒక రొట్టె తింటే చాలండి. కడుపు కూడా ఫుల్ అవుతుంది, వాళ్ళకి స్టమక్ అంతా ఫుల్గా అయ్యి చాలా బాగుంటుందండి. మీరు మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇది స్నాక్ టైంలో కానీ, బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఆకలేసినప్పుడల్లా ఎప్పుడైనా సరే ఇలా చేసి పెడితే. సో ఇది ఇంకొక రొట్టె అండి. ఇది నేను బెల్లం కానీ ఏమీ యాడ్ చేయలేదు, కొబ్బరి పొడి కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ సాల్ట్ ఒకటే యాడ్ చేశానండి. సాల్ట్ యాడ్ చేసి దీన్ని కూడా ఇలానే వేసుకున్నానండి. మనం దోశ రుబ్బు చిక్కగా రుబ్బుకుంటే మనం ఈ విధంగా దోశ రుబ్బు ఇలాగా దిబ్బ రొట్టె అనేది వేసుకోవచ్చు అండి. చూడండి ఎంత ఉందో, ఎంత బాగుందో క్రిస్పీ కన్నా. ఈ కలర్కి ఆ కలర్కి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది.
సో మనం ఇలా చట్నీతో ఏదో ఒక చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినే రెసిపీ, ఇది చాలా హెల్తీ రెసిపీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, కీప్ వాచింగ్ మై ఛానల్.